Every spike in blood pressure is a strike against your kidneys. High blood pressure మీ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. నేను మీ డాక్టర్ కమల్ కిరణ్, కిడ్నీ స్పెషలిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. హై బ్లడ్ ప్రెషర్ అన్నది కిడ్నీస్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్స్ ఆఫ్ ద కిడ్నీస్. 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే ఆల్మోస్ట్ 30 to 40% బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. డయాబెటీస్తో కలిస్తే మాత్రం రెండు కలిపి ఆల్మోస్ట్ 60-70%కి వెళ్ళిపోతాయి. మన రెండు చిన్న కిడ్నీలకి ఇంత ఉంటాయి కిడ్నీలు, వాటిలో 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్కి మన వెంట్రుక అంత ఉంటాయి ఫిల్టర్స్, దానికి రక్తం సప్లై కూడా చాలా సన్నగా ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ వెళ్తే ఈ చిన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకు డ్యామేజ్ అవుతాయి? మన బీపీ నార్మల్గా 120/80 ఉంటే ఈ కిడ్నీలకి మన ఫిల్టర్స్కి 90 ప్రెషర్లో మన బీపీ వెళ్తుంది. కానీ బీపీ ఎక్కువ అయిపోతాయి, 150, 160, 170 అట్లా వెళ్ళిపోతే ఈ లోపలికి వెళ్ళే ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోయి ఈ చిన్న చిన్న డెలికేట్ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతున్న కొద్దీ పక్క ఫిల్టర్స్కి ప్రెషర్ ఎక్కువ అట్లా కిడ్నీ ఫెయిల్యూర్కు తీసుకెళ్ళిపోవచ్చు. అందుకే మన బీపీని ఎప్పుడు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో పెరిగిందిలే నేను టెన్షన్ తీసుకున్నా అన్నా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడు బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకే ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్నీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.